బీట్రయల్ హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్లో బాబీ తెలియని వ్యక్తితో బైక్ రేస్ చేస్తుంది. ఆ రేస్లో వ్యక్తి కింద పడిపోతాడు. బాబీ ఆ వ్యక్తికి చేయి ఇచ్చి ఒక షెడ్డుకి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఆ వ్యక్తి హెల్మెట్ ఓపెన్ చేయగానే అతని అందాన్ని చూసి ఫ్లాట్ అయిపోయి అతనితో ఇంటిమేట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే ఇదంతా బాబీకి కలలో జరుగుతుంది. బాబీ విషయానికి వస్తే ఆమె అకౌంటెంట్. ఒక ఆఫీస్లో పార్ట్నర్షిప్గా ఉంటుంది. బాబీ కయో అనే ఒక వ్యక్తిని లవ్ చేసి ఫ్యూచర్లో అతన్ని పెళ్లి కూడా చేసుకోబోతుంది. కయో విషయానికి వస్తే అతను బిజినెస్ మ్యాన్. అతని అకౌంట్స్ అన్ని బాబీ చూసుకుంటూ ఉంటుంది. ఆ రోజు కయో బాబీకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ని చూసి ఆమె ఫ్లాట్ అయిపోయి ఆ రోజు నైట్ ఆమె కయోతో ఇంటిమేట్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే బాబీ తన బ్యాచులర్ పార్టీ డ్రెస్ కోసం తన ఫ్రెండ్ని తీసుకుని వెళ్తుంది. తన ఫ్రెండ్ పేరు పార్టీ. ఆమె బెస్ట్ ఫ్రెండ్. ప్రతి విషయంలోనూ బాబీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే బాబీని ఆఫీస్లో చూపెడతారు. అక్కడ మనకి మరొక వ్యక్తి కనబడతాడు. అతని పేరు థియాగో. అతను బాబీకి బిజినెస్ పార్ట్నర్. అంతేకాదు ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. వాళ్ళిద్దరు కలిసి ఆ కంపెనీ నడుపుతూ ఉంటారు. వాళ్ళ కంపెనీ అంతా కయో అకౌంట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. కయో అకౌంట్స్ పైన ప్రాబ్లం వచ్చి ఒక కేసు నడుస్తూ ఉంటుంది. ఆ రోజు వాళ్ళిద్దరు కలిసి ఆ కేసు కోసం కోర్టుకు వెళ్తారు. కోర్టు దగ్గర ఆమెకు ఒక బైక్ కనపడుతుంది. బాబీ బైక్ లవర్ కనుక అది చూసి ఆశ్చర్యపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కోర్టు లోపలికి వెళ్తారు. కోర్టు లోపలికి ఒక జడ్జి వస్తాడు. ఆ జడ్జిని చూడగానే బాబీ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆమెకు కలలో వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, అతనే. ఆ జడ్జి పేరు మార్కస్. ఆ రోజు కయో కేసు గురించి కొంతసేపు నడుస్తుంది. సరిగా డీటెయిల్స్ లేకపోవడంతో ఆ కేసు వాయిదా పడుతుంది. కయో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాబీ తన బ్యాచులర్ పార్టీకి వెళ్లే తొందరలో అక్కడ ఒక ఫైల్ మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫైనల్గా బాబీ తన బ్యాచులర్ పార్టీకి వెళ్తుంది. అక్కడ బాబీ తన బెస్ట్ ఫ్రెండ్ పార్టీ రిమైనింగ్ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు బాబీకి ఒక గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ కయో మరొక వ్యక్తితో ఇంటిమేట్ అయిన ఫోటోలు కనబడతాయి. అది చూసి ఆమె చాలా బాధపడుతుంది. వాష్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది కూడా. తన ఫ్రెండ్స్ ఆమెను బయటికి రావడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కానీ బాబీ బాధపడుతూ అక్కడే ఉంటుంది. కొంత సమయానికి ఆమె బయటికి వచ్చి ఎలాగైనా కయోపై రివెంజ్ తీర్చుకోవాలని వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ రిసెప్షనిస్ట్ వాళ్ళందరినీ కయో రూమ్కి పంపడానికి ఒప్పుకోడు. పార్టీ అతన్ని రొమాంటికల్గా అట్రాక్ట్ చేస్తుంది. తర్వాత వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే పార్టీ ఆ రిసెప్షనిస్ట్ని సైడ్కి తీసుకుని వెళ్ళి అతనితో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బాబీ థియాగో ఇద్దరు కయో రూమ్కి వెళ్ళి అతడు ఏ ఫ్రాడ్ చేశాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అతని ల్యాప్టాప్ దొరుకుతుంది. పాస్వర్డ్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ కాదు. ఆమెకు చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో ఆ ఆఫీస్ని చెల్లాచెదరు చేస్తూ ఉన్నప్పుడు కయో మరొక వ్యక్తితో 2 years ఉన్నట్టు తెలుస్తుంది. ఫైనల్గా వాళ్ళిద్దరూ ఆ ల్యాప్టాప్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నైట్ ఆమె ఇంటికి పోయి చాలా బాధపడుతుంది. ఎందుకంటే కయో తనని మోసం చేశాడని. ఆ బాధలో కయో ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవ్వకపోవడంతో ఆమెకు పిచ్చిలేస్తుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేదే కాదు. ఒకరోజు బాబీ ఆమె ఇంటి దగ్గరికి వచ్చి, ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు? కయో చేసిన తప్పుకి నువ్వెందుకు బాధపడుతున్నావు? నిన్ను చూసి అతను కుళ్ళుకునేలా ఉండాలని ఆమెను మోటివేట్ చేస్తుంది. తర్వాత బాబీని బ్యూటీ పార్లర్కి తీసుకుని వెళ్ళి అక్కడ తన హెయిర్ స్టైల్ అంతా చేంజ్ చేస్తుంది. బాబీ హెయిర్ స్టైల్ చేంజ్ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో వాళ్ళందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోతారు. థియాగో కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు బాబీకి మార్కస్ నుంచి ఒక ఫోన్ వస్తుంది. మీ ఫైల్ ఇక్కడ మర్చిపోయారని. ఫైల్ కలెక్ట్ చేసుకోవడానికి బాబీ మార్కస్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ మార్కస్ చూడగానే తనకి కలలో వచ్చిన సీన్సే గుర్తుకొస్తూ ఉంటాయి. ఫైనల్గా ఆమె ఫైల్ కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్తుంది. ఆ రోజు మార్కస్ బాబీని చూడగానే అతను కూడా ఆమె పైన ఇష్టపడతాడు. తర్వాత బాబీ ఫైల్ కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కయో ఆమె దగ్గరకు వస్తాడు. కయోని చూసి, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వు నన్ను చాలా చీట్ చేసావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు మార్కస్ అక్కడికి వస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతాడు. కయో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక మార్కస్ బాబీని ఒక బార్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళు డ్రింక్ తాగుతూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మార్కోకి ఒక లేడీ కనపడుతుంది. ఆ లేడీని చూసి ఆమెతో మాట్లాడడానికి వెళ్ళిపోతాడు. బాబీ లైట్ తీసుకుని అక్కడ కొంత సమయం ఉండి తర్వాత ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
బాబీ కార్లో వెళ్లేటప్పుడు తన ఫ్రెండ్కి కాల్ చేసి ఆమె మార్కస్ని కలిసిన విషయం గురించి చెప్తుంది. అలా మాట్లాడుతూ ఫైనల్గా బాబీ ఇంటికి వెళ్తుంది. ఇంటి లోపలికి వెళ్లి చూడగానే తన ఇల్లు అంతా చెల్లా చెదరై ఉంటుంది. వెంటనే ఆమె థియాగోకి కాల్ చేస్తుంది. థియాగో అక్కడికి వస్తాడు. అతనితో ఇదంతా కయ్యోనే చేసి ఉంటాడని చెప్తుంది. థియాగో నువ్వేం భయపడొద్దు, నేను నీకు ఫ్రెండ్నే కాదు అంతకుమించి ఎక్కువ అని ఆమెను కిస్ చేస్తాడు. దాన్ని బట్టి ఆమెకు తెలుస్తుంది అతను ఆమెను లైక్ చేస్తున్నాడని. నువ్వేం ఇది పట్టించుకోవద్దు, నీ న్యూ లైఫ్ని స్టార్ట్ చేయమని థియాగో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే బాబీ కొంతమంది బైక్ రైడర్లతో కలిసి ఆమె రైడ్కి వెళ్తుంది. వాళ్ళంతా రైడ్ చేసుకుంటూ ఒక మంచి బీచ్ రిసార్ట్కి వెళ్తారు. అక్కడ బాబీ ఒక వ్యక్తిని చూస్తుంది. ఆ వ్యక్తి హెల్మెట్ తీయగానే అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అతను ఎవరో కాదు, మార్కస్. అతన్ని చూడగానే ఆమెకు కూడా ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఆ రోజు బాబీ స్విమ్మింగ్ చేసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి డ్రింక్ తాగుతూ ఉన్నప్పుడు మార్కస్ ఆమె దగ్గరికి వచ్చి ఇక్కడ నీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ చూపిస్తా అని ఆమెను ఆ వ్యూ పాయింట్ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు బాబీ మార్కస్తో తనకి మార్కస్ కలలో వచ్చిన రొమాంటిక్ సీన్ గురించి చెప్తుంది. ఆ సీన్ వినగానే మార్కస్ ఆమెను కిస్ చేస్తాడు. వాళ్ళిద్దరూ అలా కిస్ చేసుకునేటప్పుడు మార్కస్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అతను ఆ ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాబీ కూడా పెద్దగా పట్టించుకోకుండా కొంత సమయం అక్కడి నుండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ బాబీ బీచ్లో నడుస్తూ ఉన్నప్పుడు మార్కస్ స్విమ్ చేసి ఆమె దగ్గరికి వస్తాడు. నిన్ను అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు సారీ అని చెప్తాడు. బాబీ నేను ఫీల్ అవ్వడానికి నువ్వేం నా బాయ్ ఫ్రెండ్ కాదు, నాకు లైఫ్లో బాయ్ ఫ్రెండ్స్ లేరని అతనితో అంటుంది. నువ్వు నా వెంట తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా నుంచి నీకేం కావాలో అది తీసుకోమని చెప్తే వెంటనే మార్కస్ ఆమెను కిస్ చేస్తాడు. ఆ రోజు ఆమెతో ఇంటిమేట్ అవుతాడు కూడా. ఆ రోజు వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ పూల్లో ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు గుర్తు తెలియని ఒక వ్యక్తి అతని ఫోన్లో రికార్డ్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ బాబీ నిద్ర లేవగానే ఆమెకు ఒక లెటర్ కనబడుతుంది. అది మార్కస్ రాసి ఉంటాడు. నాకు వర్క్ ఉండి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, ఈ నైట్ని నేను మర్చిపోలేనని అందులో ఉంటుంది. ఆ లెటర్ చదివి ఆమె కొంత సమయం ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే బాబీని ఆఫీస్లో చూపిస్తారు. ఆఫీస్లో ఆమెకు ఒక వీడియో వస్తుంది. తను మార్కస్తో ఇంటిమేట్ అయిన సీన్ కనబడుతుంది. ఆ సీన్ గురించి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే ఆమె పోలీసులకు కంప్లైంట్ చేద్దామని అంటుంది. బాబీ అలా చేస్తే ఈ విషయం గురించి థియాగోకి తెలుస్తుంది. అతను నన్ను ఇష్టపడుతున్నాడని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. మార్కస్ విషయానికి వస్తే అతను బాబీని లవ్ చేస్తూ ఉంటాడు. ఆమె ఫోటోలను చూస్తూ ఉంటాడు. బాబీకి అతను కాల్ చేస్తే ఆమె కాల్ లిఫ్ట్ చేయదు. అతని మీద కోపంగా ఉంటుంది. ఆ రోజు బాబీ బాగా డ్రింక్ తాగుతూ ఉంటుంది. అలా డ్రింక్ తాగుతూ కయో ఫోటోలు చూస్తే ఒక పెద్ద బ్రాండ్కి అతను ఫ్యాన్ అయినట్లు తెలుస్తుంది. ఆ బ్రాండ్ పేరుని మార్కస్ ల్యాప్టాప్ పాస్వర్డ్ కొడితే ఆ పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసి చూస్తే అతను ఒక ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి ఆ కంపెనీ పేరు మీద చాలా లోన్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ విషయం తెలగానే ఆమె ఆశ్చర్యపోతుంది. ఈ విషయం గురించి ఆమె థియాగో కూడా చెప్తుంది. థియాగో మన కంపెనీ అతనిపైన ఆధారపడి ఉంది, ఈ విషయం బయట పెడితే మన కంపెనీ కూడా లాస్ అవుతుందని ఆమెను వద్దని చెప్తాడు. అప్పుడు ఆమె ఈ విషయం గురించి మార్కస్ హెల్ప్ తీసుకుందామని అడిగితే అందుకు అతను కూడా వద్దంటాడు. ఈ విషయం గురించి వాళ్ళు డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక కొరియర్ బాయ్ అక్కడికి వచ్చి ఆమెకు ఒక బుకే ఇస్తాడు. అది ఎవరో కాదు, మార్కసే పంపి ఉంటాడు. ఈ రోజు నైట్ డిన్నర్కి రమ్మని అందులో ఒక లెటర్ ఉంటుంది. బాబీ ఆ రోజు నైట్ అందంగా రెడీ అయి డిన్నర్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరు డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు పార్టీ బాబీకి కాల్ చేస్తుంది. మీరేం చేస్తున్నారని అడిగితే బాబీ అతను నన్ను ఇంకా ఏం చేయట్లేదని రొమాంటిక్గా చెప్తుంది. ఆ మాటలు విన్న మార్కస్ ఆమెను కిస్ చేసి ఆ రోజు నైట్ ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. ఆ రోజు నుంచి బాబీ డైలీ మార్కస్ ఇంటికి వస్తూ ఉండేది. మార్కస్ రోజు ఆమెతో ఇంటిమేట్ అవుతూ ఉండేవాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరోజు ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక లేడీ మార్కస్ ఇంటికి వస్తుంది. ఆమె ఎవరో కాదు, మార్కస్ వైఫ్. మార్కస్కి పెళ్ళైన విషయం అప్పుడు బాబీకి తెలుస్తుంది. ఆ విషయం తెలగానే ఆమె చాలా బాధపడుతుంది. మార్కస్ పైన కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ కోపంలో ఆమె స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది. అందువల్ల ఆమెకు యాక్సిడెంట్ జరుగుతుంది. పెద్దగా గాయాలవుతాయి. ఫైనల్గా ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడికి వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. ఈ విషయం తెలుసుకున్న మార్కస్ ఆమెను కలవడానికి వస్తే ఆమె అతన్ని కలవడానికి ఇంట్రెస్ట్ చూపదు. థియాగో బుకే తీసుకుని మార్కస్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. మార్కస్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తెలుసుకోవాలని ట్రై చేస్తాడు. కొన్ని రోజులకి బాబీ కోలుకొని ఇంటికి వెళ్తుంది. ఆమె ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న మార్కస్ ఆమెను కలవడానికి ఇంటి దగ్గరకు వస్తే మొదటగా బాబీ అతన్ని కలవడానికి ఇంట్రెస్ట్ చూపదు. మార్కస్ తను చెప్పేది వినమని అంటాడు. తర్వాత ఆమె సరే అని చెప్పి ఆ రోజు మార్కస్తో బయటికి వెళ్తుంది. మార్కస్ ఒక హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి అక్కడ తన డాక్టర్ని చూపిస్తాడు. ఆమె ఏదో డిసీజ్తో బాధపడుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది.
ఆమె ఇప్పటి వరకు కూడా అలాగే శాడిస్ట్గా బిహేవ్ చేస్తుంది. మాకు పుట్టిన బిడ్డకు హెల్త్ సరిగా లేకపోయినా ఆమె శాడిస్ట్ వల్ల ఆ పాపను తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తే ఆమెను ఆపడానికి ట్రై చేశాను. ఇప్పుడు కూడా ఆమె అదే బిహేవియర్తో ఉంది. నేను ఆమెకు డైవర్స్ ఇద్దామనుకుంటున్నాను. నీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానని చెప్తాడు. ఆ మాటలు విన్న బాబీ తనకి కొంత సమయం కావాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మార్కస్కి ఆ యాక్సిడెంట్ ఎవరు చేశారో తెలుస్తుంది. ఆ వ్యక్తిని బాగా కొడతాడు కూడా. ఆ యాక్సిడెంట్ వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. బాబీ థియాగో దగ్గరికి వెళ్ళి కయోకి అగ్నెస్ట్గా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. మనం ఈ ఎవిడెన్స్ని తీసుకొని మార్కస్ దగ్గరికి వెళ్తే అతను మనకి హెల్ప్ చేస్తాడని అడుగుతుంది. థియాగో సరే అంటాడు. ఆమె ఎవిడెన్స్ తీసుకోవడానికి ఇంటికి వెళ్తుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత థియాగో కయో దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు మనకి అసలు సీన్ తెలుస్తుంది. ఫేక్ కంపెనీ పెట్టి లోన్స్ తీసుకునేది థియాగే. కయోని ఆమెను విడగొట్టింది కూడా అతనే ప్లాన్ చేసి ఇదంతా చేసినట్లు అప్పుడు మనకి తెలుస్తుంది. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకునేది మైక్ ద్వారా మార్కస్ వింటాడు. బాబీ డేంజర్లో ఉందని తెలుసుకుంటాడు. థియాగో కయోతో మాట్లాడిన తర్వాత బాబీని పికప్ చేసుకోవడానికి ఇంటి దగ్గరికి వెళ్తాడు. బాబీ ఎవిడెన్స్ తీసుకుని అతని కార్ ఎక్కుతుంది. థియాగో ఆమెకు తెలియకుండా వేరే రూట్లో తీసుకుని వెళ్తాడు. ఇలా ఎందుకు తీసుకుని వెళ్తున్నావు అని అతన్ని అడిగితే థియాగో గన్ను చూపించి ఆమెను బెదిరించి అడవి ప్రాంతంలోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆమెకు కయో కూడా కనిపిస్తాడు. తనకు అసలు నిజం తెలుస్తుంది. ఇదంతా కయో థియాగో కలిసి చేస్తున్నారని, తనని చంపొద్దని, తనని వదిలేమని, ఈ విషయం గురించి ఎవరికి చెప్పనని వాళ్ళని అడిగినా థియాగో వినడు. కయోకి గన్నిచ్చి ఆమెను చంపమంటాడు. కానీ కయో ఆమెను చంపలేడు. కోపం వచ్చిన థియాగో అదే గన్ను తీసుకుని కయోని చంపేస్తాడు. తర్వాత ఆమెను చంపడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆమె లొకేషన్ ట్రాక్ చేసిన మార్కస్ అక్కడికి వచ్చి థియాగోతో గొడవ పడతాడు. ఆ గొడవలో మార్కస్ కూడా ఒక బుల్లెట్ తగులుతుంది. తర్వాత థియాగో బాబీని కాల్చడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వచ్చి థియాగోని కాల్చి చంపేస్తాడు. తర్వాత బాబీ మార్కస్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అతను కోలుకుంటాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. మార్కస్ కూతురిని ఆమె జాగ్రత్తగా చూసుకుంటుంది. అతన్ని పెళ్లి చేసుకొని బాబీ చాలా హ్యాపీగా ఉంటుంది. అంతటితో మూవీ ఎండింగ్ ఇస్తారు. ఓకేనే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.